దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉన్నటువంటి చేరిన ప్రతి ఒక్కరు కూడా మరి అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, మరి సంఘ కాపరికి, మరి సంఘ సెక్రటరీ, సంఘ పెద్దలకు, మరి గ్రామ పెద్దలకు కూడా అందరూ కూడా మరి క్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చదివినటువంటి వాక్యము 26వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణత మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాలం వేళలో నిన్ను స్తుతించుటకు, మరి నిన్ను కనపరచుటకు, ఆరాధించుటకు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అల్పుడనైనా అయోగ్యుడనైనా నన్ను ఇక్కడ నిలబెట్టి నీ తెలుగు చాటును మరుగుపరిచి మరి ఏం బోధించాలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. అలాగే ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీకు మహిమకరంగా, మాకు జీవనకరంగా జరుగులాగిన మరి సాకాన్ని అంధకాశక్తితో లయపరిచి మీకు మహిమ కలుగునాగా మేము అందరం కూడా ఇక్కడ చేరి సృజించలాగా ఆశీర్వదిస్తారని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి గ్రామ పెద్దలు, మరి యవనస్తులు, మరి పిల్లలు అందరూ కూడా మరి ఈ యొక్క శిలువ ధ్యాన కూటములో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత మీరు దేవునితో అనుసంధానమై మరి దేవునితో ఐక్యమై జీవిస్తున్నారు. మరి ఈ 40 రోజులే కాకుండా ప్రతి దినము మీరు అలాగే దేవునితో అనుసంధానమై మీరు జీవించాలని నా యొక్క మనవి. యేసు శిలువ యాగము ఎవరి కోసం చేశారు అందరికీ తెలుసు. మరి దేని కొరకు చేశారో అందరికీ తెలుసు. అయితే యేసు తన శిష్యులను చివరి భోజనం కొరకు సమీకరించాడు. ఈ మనుషులు తన చుట్టూ గుమిగుడుతుండగా ఆయన ఒక గిన్నెను పట్టుకొని తన రక్తము కొత్త నిబంధన అని, తన రక్తము సరిపోతుందని వివరించడం ప్రారంభించాడు. 4000 సంవత్సరాలుగా మేకలు మరియు ఎద్దుల రక్తము ధర్మశాస్త్రం నిరూపణకు అవసరమైన వాటిని తీర్చలేదు కాబట్టి ఆయన రక్తము సరిపోతుందని, తాను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని, మరి దానికి కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల యొక్క ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్తాడు. అలాగే మత్తయి సువార్త 5:17 అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల ప్రవచనాలను కానీ కొట్టివేయడానికి వచ్చానని అనుకోకండి, నేను కొట్టివేయడానికి కాదు కానీ నెరవేర్చడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఒక నిస్వార్థమైన ప్రేమ చర్య ద్వారా మరే ఇతర త్యాగములు చేయలేని చేశాడు. మరియు సృష్టి దేవుడితో కొత్త నిబంధన ప్రారంభించడం. ఎవరైనా ఈ రక్తం యొక్క శక్తిని విశ్వసిస్తే వారు పొందే నిబంధన దీవెనలు. అయితే దేవుని యొక్క గొర్రెపిల్లకి అమూల్యమైన రక్తంలో అద్భుతమైన క్రియాశక్తి ఉంది. అయితే లోక పాపాలను తీసివేయగల శక్తి ఉంది. అమూల్యమైన శక్తి, నిష్కల్కమైన శక్తి, పాపాలను తీసివేసే శక్తి యేసుక్రీస్తు రక్తంలో ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క శక్తుల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఆయన రక్తానికి విమోచించే శక్తి ఉంది. ఆయన రక్తానికి విమోచించే శక్తి ఉంది. గొర్రెపిల్ల రక్తంలో నేను విమోచింపబడ్డాను, మరి ఎప్పటికీ ఆయన బిడ్డను అని మనమందరం కూడా అనుకోవాల్సిందే. మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఇలా ఉన్నది, క్రీస్తు మన కొరకు శాపముగా మారి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించను. ఎందుకనగా చెట్టుకు వేలాడబడిన ప్రతి వాడును శపించబడని రాయబడి ఉన్నది. అయితే ఈ ధర్మశాస్త్రం యొక్క చట్టం అనేది చాలా కఠినమైనది.
అది దాదాపు మానవాళికి శాపం లాంటిది. ఎవరు తగినంతగా స్వచ్ఛందంగా మరి తగినంతగా మంచిగా మొత్తం చట్టానికి పాటించేటట్టు స్వచ్ఛంగా ఉండలేరు. అయితే ధర్మశాస్త్రం మనుషులకు బానిసత్వంలో బంధించి మానవత్వంలోని ప్రతి అసంపూర్ణత చూపించింది. ఆ యొక్క దానిలో బంధించింది, అసమర్థం చూపించింది. కానీ యేసు రక్తము మనల్ని పాపాలకు శాపము నుండి విడిపించింది. యేసు రక్తము పాపాలని త్రోలివేసి శాపము నుండి విముక్తిగా చేసింది. రోమ పత్రికలో ఇలా అంటాడు. మరి రోమిలకు రాసిన పట్టినటువంటి 8వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మరల భయపడుటకు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతుంది. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొదలుపెట్టుతున్నాము. దత్తపుత్రాత్మ అంటే మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక ఓకే లోపడిన వాడేను మరియు మీరు కుమారుల ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెడుతూ తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి ఇంక నువ్వు దాసుడు కావు, కుమారుడవే. కుమారుడైతే దేవునికి వారసుడవు. మరి మనము దత్తపుత్రాత్మను మరి దాస్యపాత్మను పొందలే. దత్తపుత్రాత్మను అంటే దేవుడు మనకి కుమారునిగా ఈ యాగం ద్వారా కుమారునిగా చేసుకున్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క కుమారులను. అలాగే మనము ఆలోచిస్తే మరి ఎలా ఎవరు దేవుని కుమారులు అవుతారు? మరి ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళే దేవుని కుమారులు. మరి దేవుని చేత ఆత్మచేత నడిపింపబడకపోతే దేవుని కుమారులు అనబడరు. అయితే చట్టానికైతే ధర్మశాస్త్రం చట్టానికైతే పూర్తి రూపం లేదు. అయితే ఈరోజు ఒక గొర్రెపిల్ల, రేపు ఒక పావురము, మరి వచ్చే వారము ఒక మేక, తర్వాత ఒక ఎద్దులు, ఇలానే అది ఎప్పుడు ఆగలేదు. నిరంతరము మరి పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది ఇశ్రాయేలు జనాంగము పాపాలకు ప్రాయశ్చిత్తము చేయడానికి ఉడపడిక మద్దతు కరుణాపీఠం పైన రక్తాన్ని చల్లడానికి ప్రతి సంవత్సరానికి ఒకసారి యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి పోయేవాడు. అయితే ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి పోయేటప్పుడు అతని నడుముకి ఒక తాడు కట్టేవారట. ఎందువలకైతే ఒకవేళ అతడు పరిశుద్ధుడు కాకపోతే ఆ అతి పరిశుద్ధ స్థలంలో చనిపోతారట. ఆ తాడు ఒకరు చనిపోతే ఏమి మాటలు అక్కడ వినపడకపోతే లాగేస్తారట. ఆ విధంగా మరి మనకి ఆ ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఆ చట్టానికి మనము అతి పరిశుద్ధ స్థలంలోకి పోవడానికి వీలు లేదు. కాబట్టి అలాగే మనకి అలాంటి పరిశుద్ధ స్థలంలోకి పోకుండా మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి, నిష్కలంకమైన రక్తాన్ని చిందించి, మరి వెండి బంగారం యొక్క అలాంటి ఈ లోకంలో లయమైనటువంటి అశ్వమైనటువంటి అలాంటి యొక్క వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. ఎలాంటి రక్తం చేత విమోచింపడం? అమూల్యమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కల్కమైన రక్తం చేత మనము విమోచింపబడ్డాము. అయితే పేతురు 1:19 ఇలా ఉన్నది. దయచేసి హెల్ప్ చేయండి. 1వ పేతురు 1:19 కానీ అమూల్యమైన రక్తం చేత అనగా మీ దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరెరుగురు కదా. నిర్దోషమైన మత్సరైనటువంటి రక్తం చేత మనం అమూల్యమైన రక్తంతో యొక్క కొత్త నిబంధన, దేవుడు ఒక కొత్త నిబంధన తీసుకొచ్చాడు.
మనల్ని విమోచించడానికి. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దాంట్లో మనకు ఎప్పుడు కూడా శాపము తీరదు. మరి ఎప్పుడు అలానే బలి చేస్తూనే ఉండాలా. మరి ఆ బలియాగం ఆగిపోవాలంటే నిష్కలంకమైన రక్తము, ప్రశుద్ధమైన రక్తము, మరి పవిత్రమైన రక్తం కావాలి. అలాంటి పవిత్ర రక్తము యేసు మన వరకు చిందించి ఆ మనిషిని సన్నిధి నుండి మనకి వేరు చేసి దేవుని యొక్క సన్నిధికి మనల్ని తీసుకున్నాడు. అయితే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి అంటే మనం పరలోక రాజ్యమే. దేవుని సన్నిధిని కోల్పోయాము. మళ్ళీ ఆ సన్నిధిని దేవునికి చేర్చుట కొరకు, దేవుని దగ్గర చేర్చుట కొరకు మరి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనిషి అవతారాన్ని బట్టి మరి ఆయన మన కొరకు యాగమై రక్తానంతా చిందించాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక మనం చూస్తే ఒకసారి 10-16 చూస్తే, ఆ దినమైన తరువాత నేను వారితో చేయకూడ నిబంధన ఇదే అని ప్రభువు చెబుతున్నాడు. నా ధర్మ విధులను వారి హృదయముల్లో ఉంచును, వారి మనసులలో వాటిని వ్రాయును. యేసుక్రీస్తు యొక్క ధర్మ విధులను మన హృదయాల్లో వస్తారట, మన మనసుల్లో దాన్ని వ్రాస్తారట. అయితే ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. వారి పాపములను వారి అక్రమములను మరి ఎన్నటికి జ్ఞాపకం చేసుకోము అంటున్నాడు దేవుడు. వారి పాపం, మనం చేసినటువంటి పాపములు మరి మన దోషాలను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోడు. మనమైతే మన స్నేహితులతో, బంధువులతో మంచిగా ఉన్నప్పుడు ఏమైనా కొద్దిగా కళంకం కానీ ఏదైనా వస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళ యొక్క దోషాలన్నీ అభినందిస్తాం. నువ్వు ఇలాంటి వాడు, అలాంటి వాడు అనిస్తాం. కానీ ఆయన మన యొక్క దోషాలను ఎప్పుడు కూడా ఆయన ఎత్తడు, మర్చిపోతాడు. మన పాపాలు, మనం చాలా పాపత్తున్నాము. అలాంటి పాపములైనటువంటి మనము దేవుని చేత కడగబడి రక్షింపబడితే మన పాపాలను ఎన్నటిని కూడా ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. అయితే అదే 18వ వచనంలో ఒకసారి చూడండి. మీ జవాబు ఎక్కడ కలుగును, అక్కడ పాప పరిహారంగా బలి ఇక ఎన్నడూ ఉండదు. యేసుక్రీస్తు ఒక్కసారే మరి అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జనమందరి కొరకు, మరి పుట్టబోయే వారి కొరకు, అందరి కొరకు ఒక్కసారే బలియాగమయ్యారు. ఇక ఎప్పటికీ బలి అనేది ఉండదు. మన కొరకు ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చింది, మరి ఒక మనిషి ద్వారానే అది తీసేయబడాలి. కాబట్టి మరి ఆదాము నుండి పాపం మనకి ఎలా వచ్చిందో, మరి దేవుడైనటువంటి అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ పాపము తీసివేయబడింది. అయితే కాబట్టి సహోదరులారా, యేసు రక్తం ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం కలిగినది. ఎప్పుడైతే ఆ రక్తం కడగబడింది, మనం చేసామో, బలియాగం చేశాడో, పరిశుద్ధమైన రక్తం కాచాడో, ఆ రక్తం ద్వారా మనకు పరిశుద్ధ స్థలంలోకి పోవడానికి ప్రవేశం కలిగింది. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మనకి అవకాశం కలిగింది. అయితే ఈ యొక్క అవకాశాన్ని మనం, రెండవ అవకాశాన్ని, ఈ గొర్రెపిల్లకు ఉన్నటువంటి రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము, మరి రెండవ దాన్ని మనం ఒకసారి మననం చేసుకుంటే, గొర్రెపిల్ల రక్తంలో అద్భుతమైన కార్యశక్తి ఉన్నది. ఆయన రక్తానికి రూపాంతరము చెందే శక్తి ఉన్నది. ఆయన యొక్క రక్తానికి రూపాంతరము చెందించే శక్తి ఉన్నది. మన జీవితానికి ఒకసారి అన్వయించుకున్నప్పుడు రక్తమే అత్యంత పాపములను, అత్యంత నీచమైనటువంటి పాపములను, వారి శరీరాన్ని, ఆత్మను దేవుని పవిత్రం యొక్క స్వరూపంలోకి మార్చేస్తుంది. మన యొక్క పాపాలను మనం అన్వయించుకుంటే దేవుని యొక్క పవిత్రాత్మ మన జీవితాన్ని లోకి మనం మార్చేసుకుంటే ఆయన యొక్క స్వరూపంలోకి మనల్ని మార్చేస్తుంది. మరి ఆయన స్వరూపం ఎలాంటి? మరి ఆయన యొక్క అమూల్యమైనటువంటి, మరి పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకముడు, పరిశుద్ధుడు, అలాంటి జీవితంలోనికి మనకి మార్చేస్తుంది. అయితే ఏప్రిల్ రాసిన పత్రిక 9:14 ఇస్తే, నిత్యాత్మ ద్వారా దేవునికి నిర్దోషిగా తను తాను అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియల నుంచి జీవము గల దేవుని సేవించుటకు మన సాక్షిగా ఎంతగా శుద్ధి చేయను. ఆయన నిర్జీవ క్రియలు అంటే మేకలు, గొర్రెలు, ఎద్దులు అర్పించారు, అది నిర్జీవ క్రియలు. యేసుక్రీస్తు జీవగలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మరి ఆ యొక్క మన పాపాలన్నీ తీసేశాడు.
అలాగా తీసేసినప్పుడు మన మనస్సాక్షి కూడా మార్చేస్తుందట. ఎలా మనం ఒకసారి మనము ఈ పౌలు గారి యొక్క జీవితాన్ని ఒకసారి చూస్తే, హంతకుడైనటువంటి సౌలు క్రీస్తు సంఘాన్ని నాశించడానికి మరి బయలుదేరాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో ఎన్కౌంటర్ అయ్యాడో మరి అలాంటి వ్యక్తి మరి ఆయన క్రీస్తు కొరకు అపస్తులుడుగా పౌలుగా మారిపోయాడు. మరి హంతకుడు మరి ఎవరినైతే క్రైస్తవుని ఎవరినైతే చంపాలనుకున్నాడో మరి అతని అలాంటి వ్యక్తి మరి యేసుక్రీస్తు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా ఆయన స్వరూపంలోకి మారితే, ఆయన యొక్క మనస్సాక్షి మనం మార్చేస్తే ఇట్లా ఉన్న వ్యక్తి అలా మారిపోయాడు. హంతకుడు మారిపోయాడు. దేవుని కొరకు మరి అతను చనిపోవడానికి సిద్ధంగా తయారు. అంతటి గొప్ప రూపాంతరపతను చెందాడు. శిలువ పైన ఉన్న దొంగను ఒకసారి మనం పరిశోధిస్తే, దొంగ యేసుక్రీస్తు రక్తాన్ని ఎదుర్కొన్నప్పుడు మరియు శిక్ష విధింపబడినటువంటి ఆ దొంగ దైవ వ్యక్తి నుండి మరి ఆ యేసుక్రీస్తుని ఎప్పుడైతే కలిశాడో, ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ మాటల వల్ల అతన్ని యొక్క చర్య మొత్తము పరదేశంలో సాధువుగా మారిపోయాడు. బందిపోటుకంగా పరదేశంలో ఒక సాధువుగా మారిపోయాడు. ఇలాగా రూపాంతరము చెందినటువంటి ఆ యేసు రక్తానికి ఉన్నది. అయితే మనకు కూడా మన దగ్గరలోనే కర్నూలు పట్టణానికి దగ్గరలో ఎదురూరు అనే ఒక గ్రామం ఉంది, మీకు తెలుసు అనుకుంటా. అయితే అతను ఒక తెలుగు రాముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా హంతకుడు. ఆయన దాదాపుగా 10-12 మటర్లు చేశాడు. మటర్లు అంటే ఆయన ఒక దోమలీగలు చంపినట్టునే అలాంటి పెద్ద హంతకుడుతను, మనుషుల్ని చంపించినటువంటి ఘోరమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి జైల్లో వేస్తే రాజకీయ నాయకుల వరకు యోగులు పేరు సిద్ధమే, యోగులు చంపడానికి ఎంటర్ పోయి చంపేశాడట. అయితే అలాంటి వ్యక్తి మరి జైలులో యేసుక్రీస్తు సువార్తను విని మారు మనసు పొంది రూపాంతరం చెంది యేసుక్రీస్తు సాక్షిగానే పోయి ఇప్పుడు అతను ప్రచారం చేసుకుంటూ దేవుని కొరకు సువార్తికుడుగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు రక్తము అలాంటి వ్యక్తులను కూడా, ఎలాంటి వ్యక్తులను కూడా మరి మార్చగలటువంటి శక్తి ఉన్నది. అయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూస్తే, చదవండి ఒకసారి. కాగా ఎవడైనను క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవైనను. మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న శాపాలన్నీ కూడా విమోచించడానికి యేసుక్రీస్తులో అనుసంధానమైతే పాతవన్నీ గతిస్తాయి, కొత్తగా రూపాంతరము చెందాడు. మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య, పొట్టి జక్కయ్య కథను దాదాపు అందరూ వినింటారు. అయితే ఆయన యేసుక్రీస్తుని చూడాలని వస్తే అతను ట్యాక్స్ కలెక్టర్. అయితే అన్యాయంగా ఎంతోమంది దగ్గర ట్యాక్స్ని కలెక్ట్ చేసేవాడు. యేసుక్రీస్తు అతని ఇంటికి చూడాలని వస్తే నీ ఇంటికి వస్తానని చెప్పాడు. చాలామంది విసుక్కున్నారు, ఏంటి అయినా పాపి అయినా ఆయన ఇంటికి వస్తున్నాడు అని అందరూ యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిశుద్ధులు కానీ అందరూ కూడా అనుకున్నారు. అయితే మరి అక్కడ రాయబడితే ఎన్ని క్షణాలు ఆ ఇంట్లో గడిపడో మనకు తెలియదు, కానీ ఆయన మనకైతే తెలియదు, ఎన్ని గంటలు గడిపాడో, ఎన్ని క్షణాలు గడిపాడో మనకైతే తెలియదు. కానీ అతన్ని ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యాడో, యేసుక్రీస్తు అనుసంధానం అయ్యాడో, బయటకు వచ్చి నాలో సగమాస్తంతా కూడా బీదలకిస్తాని, మరి ఇక ఏ దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 400గా ఇస్తానని ప్రకటించాడు. అంతటి రూపాంతరం యేసుక్రీస్తులో అనుసంధానం అయితే ఆ విధంగా రూపాంతరం చెందేటువంటి శక్తి యేసుక్రీస్తు రక్తానికి ఉంది. యేసుక్రీస్తు శక్తి, ఆయన యొక్క శక్తి అపురూపమైనది. ఆ రక్తానికి ఉన్నటువంటి గొప్ప అమూల్యమైనటువంటి శక్తి ఆ రక్తానికి ఉన్నది. అతని పాప స్వభావాన్ని దేవుని పవిత్రంగా మార్చదు. పాపంలో ఉన్న మన స్వభావాన్ని పవిత్రంగా మార్చేసే శక్తి ఆ రక్తానికి ఉన్నది. మరి యేషయ ప్రస్తుత గ్రంథం నుండి యేషయ గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. రండి కలిసి వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనైనను అవి మంచు వలె తెల్లనిగా కనబడును. అవి కెంపు ఎర్రనైనను
గోధుమ బొచ్చులు తెల్లగా అవుతామంట. అలాంటి గొప్ప శక్తి రక్తానికి ఉంది. యేసుక్రీస్తు రక్తానికి అంత శక్తి ఉన్నది. మరి అయితే అలాంటి శక్తి మరి మనము నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక మూడవదిగా యేసుక్రీస్తు రక్తానికి జీవాన్ని ఇచ్చే శక్తి ఉంది. యేసుక్రీస్తు రక్తానికి జీవాన్ని ఇచ్చే శక్తి ఉంది. రక్తం మన జీవనాధారం. రక్తం మన శరీరంలో ప్రవహించకుంటే ఆగిపోతే మన జీవితము ఇక అంతే, సరిపోయినట్లు లెక్క. రక్తం లేకుండా మీరు జీవించలేరు. కాబట్టి క్రీస్తు రక్తాన్ని మన ఆత్మకు మరియు ఆత్మగానే ఒట్టించకుండానే ఉంటే మనకి రెండవ వర్ణం ఉంటుంది. రెండవ వర్ణం అంటే ఎలాంటి వారికి రెండవ వర్ణం ఉంటుంది? ప్రకటన 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. పిరికి పొందలకు కానీ, అవిశ్వాసులకు కానీ, అసహ్యులకు కానీ, హంతకులకు కానీ, వ్యభిచారులకు కానీ, మాంత్రికులకు కానీ, విగ్రహారాధకులకు కానీ, అబద్ధాలు చెప్పేటువంటి వారికందరూ కానీ అగ్ని గంధకములు అనేటువంటి సరస్సులు పొందుతారట. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం మనము కడగబడి మనము లేకపోతే మరి ఈ రెండవ మరణానికి మనము పాత్రలన్నమాట. ఆ రెండవ మరణాన్ని తప్పించేటువంటి శక్తి రక్తానికి ఉన్నది. అయితే జీవము మరింత సమృద్ధిగా ఆయన రక్తం యొక్క శక్తులు మాత్రమే కనుగొనబడుతుంది. జీవము, నిత్య జీవంలోకి నడిపించే యేసుక్రీస్తు రక్తము, నిత్య జీవంలోకి నడిపించేటువంటి ఆయన అమూల్యమైన రక్తము. అలాగే మరి యోహాను సువార్త 10:10 అంటాడు, మరి గొర్రెల కొరకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అది మీతో నిత్యంగా చెప్తున్నాను అంటాను. గొర్రెల కొరకు సమృద్ధిగా జీవం కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు వచ్చిందని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అయితే నాలుగోది ఆయన రక్తానికి స్వస్థపరిచే శక్తి ఉన్నది, రక్షించే శక్తి ఉన్నది. స్వస్థపరిచే శక్తి ఉన్నది మరియు రక్షించే శక్తి కూడా ఉన్నది. ఒక వైరస్ మన యొక్క బాడీలోకి ఎంటర్ అయితే మనలో ఉన్నటువంటి రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు ఉన్నాయి. అవి ఆ వైరస్తో పోరాటం చేసి దాన్ని అంతం చేయడానికి. అయితే అలాగే మీ ఆత్మ యొక్క శత్రువు, మన యొక్క ఆత్మ యొక్క శత్రువు ఎవరు? సాతానుడు మనపై దాడి చేస్తే మరి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అతను. యేసుక్రీస్తు యొక్క రక్తము, రక్షణ యొక్క రక్తము మనలో ప్రవహిస్తుంది, దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని నాశనం చేసి దహింపజేస్తుంది. అలాంటి శక్తి మన ప్రభు అయినటువంటి పరిశుద్ధ రక్తానికి ఉన్నది. ఎందుకు గొర్రెపిల్ల రక్తంలో అద్భుత చేసే శక్తి ఉన్నది? ఎందుకు ఆ గొర్రెపిల్ల రక్తంలో శక్తి ఉన్నది? మన శరీరానికి ఒకసారి గాయమైనప్పుడు మనం చూస్తాం, మనకి ఎన్నోసార్లు గాయమైనది. ఆ గాయమైనప్పుడు రక్తము కొద్దిసేపు గారిన తర్వాత వెంటనే ఆగిపోతుంది. అది ఒక స్టాప్, అంటే మనల్ని మొత్తం రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడి దాని రక్తం గడ్డగట్టకుండా ఆపుతుంది. అలాగే మన జీవిస్తున్న జీవితంలో చాలాసార్లు మనము ఆత్మపైన పోరాటము సాతానుడు చేస్తాడు. వివిధ రకాలైనటువంటి దాడులు జరుగుతాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరకు వస్తామో దాడులు ఇంకా ఎక్కువ అవుతాయి, సాతాను నుండి ఎక్కువైతాయి. మరి సాతాను వివిధ రకాలుగా మనల్ని బాధించడానికి, లాగడానికి మరి ఆయన ఎన్ని శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. అయితే మనము అలాంటి దాడులను ఎదుర్కోవాలంటే అయితే గుండెలు కత్తిలా కోసేసేటట్టు చెప్పినటువంటి మాట, మిమ్మల్ని మానసికంగా దాదాపు నాశనం చేసే స్వార్థపూర్తమైన చర్య. స్వార్థం, మనలో స్వార్థం, ఆ స్వార్థపూర్తమైన చర్య నాశనాన్ని చేస్తుంది. మనకి స్వార్థం అనేది ఉండకూడదు. మరి ఇంకేమి ఉండకూడదు, చాలా ఉన్నాయి. మరి అలాంటివి మనకు ఉంటే నాశనం కావడానికి సాతానికి ఇంకా దగ్గరగా ఎప్పుడైతే స్వార్థపూర్తమైన చర్య ఎప్పుడైతే సాతానుడు ఇంకా చెప్పింది, ఇది నాకేంటంటే ఇది ఎప్పుడైనా లోపడుతుందని ఆయన ఈజీగా మనల్ని పట్టణం చెప్పడానికి, క్రీస్తుల నుండి తొలగించడానికి మనకి ఆయన ఉపయోగం లేకుండా చేస్తాడు. మళ్ళీ క్రీస్తులో ఉపయోగం లేకుండా చూస్తాడు. మీ ఆలోచన జీవితంపై సాతాను నుండి నేను మా ఆలోచననే మార్చేస్తాంట. మరి ఏదేళ్ళు తోటలో అవద్దరికి వచ్చి ఇది నిజమా అనేటువంటి ఆలోచననే మార్చేసింది. వాళ్ళు అంతవరకు ఆ పనులు తినకూడదు అనుకున్నారు. ఇది నిజమా అనేటువంటి ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. కాబట్టి సాతాను యొక్క ఆలోచనను మరి మనం దాని ఆలోచన వినకుండా
మనము దాని వైపు చూడకుండా మన యొక్క దాడిపై చేస్తే మనము దాన్ని ఎదుర్కోవాలంటే ఆ యొక్క శక్తి మన యేసుక్రీస్తు రక్తానికి ఉన్నది. అయితే మన జీవితంలో గాయాలను రక్షించడానికి మరి ఎలాగైతే యేసుక్రీస్తు రక్తము ఉపయోగపడుతుంది. అయితే ఎలా మన జీవితాల్లో ఎన్నో గాయాలు ఉంటాయి. ఆ గాయాలను మాన్పువాడు ఆయన్నే. మరి ఆయన గాయాలను నెరవేర్చే శక్తి, మరి మగుపు మాపే శక్తి. ఒక గాయం అయితే మనకి ఇంకా బాధ ఉంటుంది, కానీ ఆయన ప్రవహించే రక్తము ఎప్పటికి కూడా మనలో ఎలాగనే రక్షణలోకి నడిపిస్తుంది. ఆయన రక్తము మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. ఇక 5వది, పాప బానిసత్వం నుండి విడిపించే శక్తి ఉన్నది. యేసుక్రీస్తు రక్తానికి పాప బానిసత్వం నుండి విడిపించే శక్తి ఉన్నది. మన జీవితాల నుండి పాప బానిసత్వం కాడిని విచ్ఛిన్నం చేసి ఇది యేసు రక్తమే. మన పాప కాడిని విచ్ఛిన్నం చేసి మనకు ముక్తి మార్గం వైపు, యేసుక్రీస్తు రాజ్యం వైపు నడిపించేది యేసుక్రీస్తు పవిత్రమైన రక్తమే. ఆయన మనల్ని క్షమించి సాతాను కబంధ హస్తాల నుండి వేయకుండా క్రీస్తు రక్తం యొక్క శక్తి ద్వారా మనల్ని పాపా నుండి విముక్తిగా సాధిస్తాడు. సాతాను నుండి కబంధ హస్తాల నుండి మనకి ఆయన కాపాడుతాడు. దాన్ని బారిన పడకుండా మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తును ప్రార్థిస్తారో, ప్రార్థన అంటే దానికి చాలా భయం. సాతానుకు ప్రార్థన అంటే చాలా భయం. మీరు ఎక్కువ ప్రార్థనతో నడిస్తే సాతాను మిమ్మల్ని ఏమి చేయలేడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినాము కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపుత్రాడి కింద చిక్కుకునకుడి. యేసుక్రీస్తు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనము ఆ కబంధాస్తాల నుండి, సాతాను యొక్క కబంధాస్తాల నుండి, మరి ఇక సిలువ ద్వారా మన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని కార్చి దాని నుండి మనకి విమోచించాడు. మరి ధర్మశాస్త్రం నుండి ఆయన విమోచించాడు. మరి సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడిపించాడు. కాబట్టి మళ్ళీ మనము ఆ సాతాను కబంధ హస్తాల్లోకి పోకూడదు. పోతే మళ్ళీ మనకి మరి నరకం తప్పదు. ఆ నరకంలో ఎన్నెన్నో గుణాల్లో ఎన్నెన్నో మరి అవంతరాలు మనకు ఉంటాయని మనకు తెలుసు. అలాంటి శాపం నుండి మనల్ని విమోచించినటువంటి యేసుక్రీస్తును మనం ఎప్పుడు కూడా గుర్తించుకొని ఆయన యొక్క శిలువ మార్గంలో మనము నడవాలి. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే సాధారణ మన పైన దాడి చేస్తాడో, యేసుక్రీస్తు రక్తము నేను గురించి విడిపిస్తుంది, జయింపజేస్తుంది. అయితే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసాలుగా చేసను. చీకటి అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పవిత్రమైన రక్తం ద్వారా విడిపించాడు. మరి ఆ తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలోకి మనకి వారసులుగా చేశాడు. ఆ యొక్క క్రియ ద్వారా ఆ అంధకార సంబంధమైన శక్తి నుండి మనకి విడిపించి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. మరి రాజ్య నివాసులుగా ఉంటామా? మరి రాజ్య నివాసం కొరకు మనము తప్పించుకోవడమా? మన చేతుల్లో ఉన్నది. ఆ నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి అందరికీ అవకాశం ఉంది. మరి సాతానుడు ఎలా తప్పించడో ప్రయత్నం చేస్తుంటాడు. యేసు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. కాబట్టి మనం ఆ రక్తం ద్వారా మళ్ళీ ఆ పరలోక రాజ్య వాసులుగా ఉండాలని కోరుతున్నాను. అలాగే కొలసీయులకు రాసిన పత్రిక 14వ వచనం కూడా ఒకసారి చదవండి. ఆ కుమారుని యందు మన విమోచనం అనగా పాప క్షమాపణ మనకు కలిగినది. ఆయన రక్తం వల్ల, యేసుక్రీస్తు పవిత్ర రక్తం వల్ల, నిష్కలంకమైన రక్తం వల్ల మనకు విమోచింపబడ్డాము. మరి పాప క్షమాపణ కలిగింది. విమోచింపబడ్డాము, పాప క్షమాపణ కలిగింది. ఎక్కడైతే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా,
వారు గొర్రెపిల్ల రక్తం బట్టి లేదు తాము ఇచ్చిన సాక్ష్యాన్ని మాటను బట్టి వారిని జయించరి అంటాడు. వారి సాక్ష్యం అంటే యేసుక్రీస్తుని విశ్వసించటే మన సాక్ష్యం, మనలో ఉన్నటువంటి సాక్ష్యం. ఆ గొర్రెపిల్ల రక్తం మనకి ఆ పరలోక రాజ్యంలో మనకి స్వాస్థ్యం ఏర్పడింది. జయించుకున్న పరలోక రాజ్యాన్ని జయించడానికి ఈ గొర్రెపిల్ల రక్తమే మనకి ఉపయోగపడింది. అయితే ఆయన రక్తము నేటికి శక్తివంతమైనది, బలవంతమైనది. ఆయన రక్తము ఎప్పటికి కూడా విమోచించే శక్తి ఉంటుంది. ఆయన రక్తము నేటికి పాపను రక్షిస్తుంది, నేటికి మరి పాపలను రక్షిస్తూనే ఉంటుంది. ఆయన బంధింపబడి వారిని విడిపిస్తుంది. ఆయన రక్తము పాపం నుండి, శాపం నుండి విడిపిస్తుంది. బంధింపబడిన వారిని కూడా విడిపించేటువంటి శక్తి ఆ రక్తానికి ఉన్నది. ఆయన రక్తం ఎప్పటికీ సరిపోతుంది, ఎప్పటికీ సరిపోతుంది ఆయన రక్తం. అయితే మనం రెండు వాడేటువంటి మైకు మరి దీనికి కొంచెం అయిన తర్వాత ఇంకా కొంచెం అంటే దీనికి బ్యాటరీ మార్చాలి, రీఛార్జ్ అన్న చేయాలి. మరి యేసుక్రీస్తు మనలో ఉన్నటువంటి రక్తానికి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరమూ లేదు. మరి అంతటి గొప్ప శక్తి రక్తానికి ఉంది. యేసుక్రీస్తుకి పవిత్రమైనటువంటి రక్తము. అతడు నిష్కలంకుడు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించాలని మరి లోకానికి సవాలు విసిరాడు. కానీ ఈ లోకములో ఆయనలో కలంకం ఉంది కానీ మచ్చ ఉంది కానీ ఎవరు కూడా నిరూపించలేకపోయారు. అంతటి గొప్ప పవిత్రుడు, అంతటి గొప్ప పవిత్రమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, విమోచించే రక్తము మనల్ని పాపం నుండి విడిపించి పరలోక రాజ్యం వైపుకు పైన చేయడానికి ఆ రక్తాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించుకొని మనం ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నాం, ఆ రక్తం ఎలాంటి శక్తి ఉన్నది మనకి ఒక్కసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు రక్తానికి విమోచించే శక్తి ఉంది. యేసుక్రీస్తు రక్తానికి విమోచించే శక్తి ఉంది. గొర్రెపిల్ల రక్తంలో అద్భుత కార్యశక్తి ఉన్నది. గొర్రెపిల్ల రక్తంలో అద్భుతమైనటువంటి కార్యశక్తి ఉన్నది. ఆయన రక్తానికి రూపాంతరము చెందే శక్తి ఉంది. ఆయన రక్తానికి రూపాంతరం చెందే శక్తి ఉంది. యేసు రక్తానికి జీవాన్నిచ్చే శక్తి ఉంది. యేసు రక్తానికి జీవాన్నిచ్చే శక్తి ఉంది. యేసు రక్తానికి స్వస్థపరిచి మరియు రక్షించే శక్తి కూడా ఉన్నది. స్వస్థపరుస్తుంది, రక్షిస్తుంది. మరి ఐదవది పాప బానిసత్వం నుండి విడిపించేటువంటి శక్తి యేసు రక్తానికి ఉన్నది. పాప బానిసత్వం నుండి మనకు విడిపించే శక్తి యేసు రక్తానికి ఉన్నది. మరి యేసు రక్తాన్ని మనము నిర్లక్ష్యం చేసిన వల్ల మనము పాపంలో పడిపోతే మరి మనము నరకలోకానికి పడతాము. మరి అలాంటి ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటి మనల్ని ఆయన పవిత్రమైనటువంటి రక్తం ద్వారా విడిపించి మరి మన రాజ్య నివాసులుగా, తన రాజ్య నివాసులుగా చేశాడు. మరి ఆ రాజ్య నివాసులుగా చేయాలంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి, ఆయన విశ్వసించి మనలో ఆయన మార్గాన్ని మనము ఎల్లవేళ్ళ నడిస్తే మనకు నిత్య జీవితం అక్కడ ఎలాంటి భయాలు ఉండవు, మరి ఎలాంటి చింతలు ఉండవు, ఎలాంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నంతకాలం కూడా ఎన్నో చింతలు, చీకాకులు మరి ఉంటాయి. కానీ ఆ రాజ్యంలోకి మనము దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తే మనకి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆలోచనలు ఉండవు. మనం అక్కడ దేవుడిని స్థుతించడం తప్ప మరి ఏముండదు. ఈ లోక ఆశల వైపు కాకుండా మనము దేవుని వైపు చూసి ఆయనను అంటి పెట్టుకొని జీవించే బిడ్డలుగా ఉండటకు మనము ఆయన మనకు సహాయం చేయను కాక. తలలో ఉంచండి, అందరూ తలలో ఉంచండి. యేసు రక్తము అమూల్యమైనది, నిష్కలంకమైనది. యేసు రక్తము ప్రతి ఘోర పాపం నుండి కడుగును. యేసు రక్తము మన సాక్షిని శుద్ధి చేయను. యేసు రక్తము మన శిక్షను తొలగించును. యేసు రక్తము మన శాపాన్ని శుద్ధీకరించును. యేసు రక్తము ప్రతి పాపని కడిగి పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపని రక్షణలోకి నడిపించును. యేసు రక్తం మనల్ని వెంబడించే, బెదిరించే సైతాలను దూరపరిచి దహించి వేసేది యేసు రక్తమే. యేసు రక్తము మహాపరిశుద్ధ స్థలములోనికి చేర్చును. యేసు రక్తము ఎప్పుడు సర్వించు నాకుగా. మహాపరిశుద్ధుడా, మా రక్షక, మా విమోచక, నీ పాదలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు
మేము మీ ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభావ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. మరి మీ రాజ్యం వైపు అడుగులు వేసే విధంగా మరి వాళ్ళు మనం ప్రసిద్ధపరచుకొని మీ రాజ్యంలోనికి వారందరూ కూడా చేర్చడానికి సహాయం అందించిన ప్రభావ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి సంఘ కాపర్ని ఆయన పరిచయను దీవించి ఆశీర్వదించండి. మరి ఇక్కడ ఇన్ని రోజులు మీ యొక్క శిలువ ధ్యాన కూటములు జరుగుతున్నాయి ప్రభు. మరి అలాంటి ఆ యొక్క కూటమంతా కూడా మీకు మహిమకరంగా మా అందరికీ జీవనకరంగా జరుగులాగా ఆశీర్వదిస్తారని మా రక్షకుడు ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తిగల నామమున ప్రార్థించి కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్.